శని త్రయోదశి సందర్భంగా శని భగవానుణ్ణి ఎలా పూజిస్తే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ దోషాలన్నీ తొలగిపోతాయో, శనిని ప్రసన్నం చేసుకోవటానికి ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తోంది. వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తోంది. మకర, కుంభ, మీన రాశుల వాళ్ళకి ఏలినాటి శని నడుస్తోంది. కాబట్టి ఈ 5 రాశుల వాళ్ళు శని త్రయోదశిని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ దోషాలు తొలగిపోయి శని భగవానుడి ప్రసన్నత కలుగుతుంది. అలాగే మిగిలిన రాశుల వాళ్ళు కూడా శని త్రయోదశి రోజు శనిని పూజించడం ద్వారా పనులు సులభంగా పూర్తవుతాయి. మరి శని త్రయోదశి రోజు ఏం చేయాలి అంటే, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో నవగ్రహాల దగ్గరకు వెళ్ళాలి. నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనె పొయ్యాలి. శనికి కొబ్బరి నీళ్ళు అంటే కూడా ఇష్టం.